పీఠాపురం పట్టణం అగ్రహారం వద్ద వేయించేసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వార్షిక మహోత్సవాల్లో భాగంగా మహిళలతో సామూహిక సత్యవ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా సంధ్యాహారతి, సామూహిక హనుమాన్ చాలీసా తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రవర్తుల ప్రసాద్ రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, తీడా ప్రసాద్, బుజ్జి, బొడ్డు వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ వార్షికోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు బాబావారు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందుగా 20వ తారీఖు ఆదివారం నాడు కలశాభిషేకం జరిగింది. రెండవ రోజు 21వ తారీఖున పాలాభిషేకం జరిగింది. మూడో రోజు సాయి సత్యవ్రతాలు జరుగుతున్నాయి. కాబట్టి రేపు 4వ రోజు అనగా ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి నామం 12 గంటలు జరుగుతుంది. లక్షవారం నాడు అన్నదాన వితరణ జరుగుతుంది. కావున ఈ భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఉదయం గంధనోత్సవం, శ్రీచందన కలశోత్సవం, ఆదివారం ఉదయం శ్రీచందన కలశ ఉత్సవం, సాయంకాలం భజన, అదేవిధంగా సోమవారం ఉదయం అనగా నిన్న బాబావారికి పాలాభిషేకం, సాయంకాలం లలిత సహస్రనామం పారాయణ జరిగింది. అదేవిధంగా ఈరోజు మూడో రోజు బాబావారి మందిరంలో సాయి సత్యవ్రతములు అనే కార్యక్రమం జరుగుతుందండి. అదే విధంగా ఈరోజు సాయంకాలం హనుమాన్ చాలీసా పారాయణ, అదేవిధంగా రేపు ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు అఖండ సాయినామ సంకీర్తన జరుగుతుంది. అదేవిధంగా గురువారం ఉదయం 12 గంటల నుండి భారీ అన్నమహా ప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ఈ 58 కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బాబావారి కృపకు పాత్రలవుతారు.